అవతార్ టీవీ జూమ్ నడుపుతున్న హాస్టల్ మాస్టర్స్కి, ఫిజికల్గా నడిపే మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అట్లానే మన గురువు గారైన పత్రిజీ గారి చైతన్యాన్ని, వారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యాన్ని, సదానంద యోగి గారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని, అవతార్ బాబాజీ గారి గురువు గారైన పరమశివుని చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అట్లానే గురు మండలి చైతన్యాన్ని, ఋషి మండలి చైతన్యాన్ని ఆహ్వానించుకొని ఈరోజు ఈ సజ్జన సాంగత్యంలో శ్వాసన గురించి రహస్యాలు ఎవరైతే ఏ మాస్టర్ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ మాస్టర్ని ఆహ్వానించుకొని వారి ద్వారా మనం ఈ శ్వాస రహస్యాలని మనందరం ఈ జూమ్లో, తర్వాత యూట్యూబ్లో కానీ, జూమ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థమయ్యేటట్టు చెప్పడానికి రెడీగా ఉన్నారో, ఏ హాస్టల్ మాస్టర్ అయితే రెడీగా ఉన్నారో వారికి స్వాగతం పలుకుదాం, వారిని ఆహ్వానించుకుందాం, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఒకసారి ఆ గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుందాం. ఓకే ఓకే శ్వాస అనేది మనలో ఉన్న చైతన్యానికి ప్రతీక. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అని పత్రిజీ గారు చాలాసార్లు చెప్పారు. అంటే మనలో ఒక చైతన్య స్థితి, ఆత్మస్థితి ఉంది అని అనటానికి సింబల్ మన లోపల జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అనేక రకాలైన ప్రయోగాలు చేసి త్రేతాయుగం నుంచి, కృతయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఎంతో మంది యోగులు, ఋషులు, దేవీ దేవతలు ఎంతో మంది వారి వారి జీవితాలని ఎంతో గొప్పగా మలుచుకున్నారు. ఫస్ట్ శ్వాస రహస్యాన్ని చెప్పిన ఆయన పరమశివుడు. ఆయన ఆ పార్వతీదేవికి శ్వాస యొక్క రహస్యాలని బోధించటం జరిగింది ఫస్ట్. అంటే శ్వాసని గమనించటం వలన ఏం జరుగుతుంది అనేది విజ్ఞాన భైరవ తంత్ర అనే గ్రంథం ద్వారా పరమశివులు వారే పార్వతీ దేవికి చెప్పినట్టు చెప్తూ మన మానవాళికి అందించిన రహస్యాలవి. పరమశివు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది దాని మీద ఎన్నో రకాలైన ప్రయోగాలు చేసి వాళ్ళ యొక్క జన్మలను కృతకృత్యాలు చేసుకున్నారు. ఎంతో మంది అసలు దాని మీద ప్రయోగాలు చేశారు అందరూ. కానీ పత్రిజీ గారు అదే మన గౌతమ్ బుద్ధులు వారు వచ్చిన తర్వాత ప్రయోగాల వలన కాదు, ఇది జస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద బ్రెత్, అబ్జర్వ్ చేయటం వలన ఏం జరుగుతుంది అనేది మనకి తెలియజేశారు. అబ్జర్వ్ చేయండి, ప్రయోగం వద్దు, మనం ఏం ప్రయోగం చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది, శ్వాసలో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి, అది ఒక్కటి చాలు మీరు అని. అసలు గౌతమ్ బుద్ధుల వారికే ఆ రకంగా ఆయాచితంగా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే 6 సంవత్సరాలు తన పరివారాన్ని, కుటుంబాన్ని, భార్యని, పిల్లాడిని, అది ఏంటంటే దాన్ని ఏమంటారు, రాజ్యాన్ని వదిలేసి ఎంతో మంది గురువుల దగ్గర కఠినంగా సాధన చేసినా కానీ పొందలేనిది అవసాన దశలు, అంటే తన శరీరం శుష్కించి ఇంకా లేదు, నా జీవితం అయిపోతుంది, నేను ఇంకా బతకతానో లేదు అనే ధైర్యం కోల్పోయిన స్థితిలో వచ్చి ఒక చెట్టు కింద ఉన్నప్పుడు, అంటే శరీరంలో ఎలాంటి శక్తి లేదు, శక్తి లేని టైంలో వచ్చినప్పుడు ఆ రోడ్డులో వెళ్తున్నా, అంటే ఆ గుడికి వెళుతూ ప్రసాదంగా తీసుకెళ్తున్న పాయసాన్ని స్వామి తీసుకోండి, శరీరం అంటూ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది, శరీరం లేకపోతే మీరేం చేస్తారు అని ఒక సుజాత గారని, ఆమె కూడా పెద్ద మాస్టర్ అయి ఉంటారు, లేకపోతే అట్లా ఇవ్వరు కదా, ఇస్తే అది ఎప్పుడైతే కొంచెం నోట్లో పడిందో, పడటంతోనే తన లోపల ఉన్న శక్తి కొంచెం
అంటే అప్పుడు దాకా అసలు కదలలేని స్థితి, అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్న ఆయనకి జస్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం ఎనర్జీ వచ్చి ఆ చెట్టుకి ఏలబడి కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తున్నారు ఏమని, ఏంటి 6 సంవత్సరాలు ఇట్లా ఊరినే గడిచిపోయినాయి, నేనేమీ చేయలేకపోయాను, ఎలా ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చి దాని మీదనే కొంచెం తర్జన భర్జన పడే టైంలో ఆయనకి ఈ పెదాల మీద ఏదో తగులుతుంది. అంటే అప్పుడే ఆహారం తీసుకొని ఉన్నారు, స్వీట్ ఎంత రోజుల నుంచి లేదు ఆహారం తన శరీరానికి, అప్పుడే కొంచెం ఆహారం పడేటప్పటికి, ఎప్పుడైనా ఆహారం శరీరంలో అస్సలు లేనప్పుడు కొంచెం స్వీట్ కనుక నాలుక మీద తగిలితే ఎమ్మటే ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలా ఎనర్జీ వచ్చి ఆ గౌతమ్ బుద్ధుడు అట్లా వాలుకొని పడుకున్నప్పుడు ఈ లోపల నుంచి వచ్చే శ్వాస ఈ ముక్కు మీద పడి మళ్ళీ ముక్కు లోపల నుంచి లోపలికి వెళ్తా ఉంటే, ఏంటి ఇది ఎప్పుడు నేను గమనించలేదు, ఇట్లా జరుగుతుంది, లోపలికి బయటికి వస్తుంది, ఇట్లా జరుగుతుంది, నేను ఎప్పుడు గమనించలేదు, ఇప్పుడు గమనిద్దాం, ఇప్పుడు ఇంకా చేసే పని ఏం లేదు ఆయనకి, ఏం చేయలేరు, బయటికి వెళ్ళలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, ఇదేదో జరుగుతుంది, దీన్ని గమనిద్దామని 2:30 గంటలు ఏకదాటిగా గమనిస్తే ఒక జాము టైం అని రాశారండి. ఒక్క జాము అంటే 2:30 గంటలు ఏకదాటిగా ఆ శ్వాసని ఉచ్ఛ్వాసని గమనిస్తే తన యొక్క పూర్వజన్మలు 40 జన్మల్లో ఉన్న జ్ఞానాన్ని పొందగలిగారు ఒక్క 2:30 గంటల్లో. అంటే ఆయాచితంగా వచ్చేసింది. 6 సంవత్సరాలు కఠినంగా ఎంతో మంది గురువుల దగ్గర పొందలేనిది కూడా ఇక్కడ 2:30 గంటల్లో పొందగలగటం అంటే శ్వాసలో చాలా ఉంది, శ్వాసలో మనం తెలుసుకోవాల్సింది ఉంది అనేది ఆయనకు అర్థమైపోయింది. ఇదే ఆనాపాన సతి, ఆనా లోపలికి వెళ్ళేది, అపాన బయటకు వచ్చేది, సతి కూడుకొని ఉండటం. ఎవరు కూడుకొని ఉండాలి ఇక్కడ? ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండాలి. ఆనా అపాన సతి కూడుకొని ఉండాలి. ఎవరు? ఈ మనసు కూడుకొని ఉండాలి. ఈ మనసు ఎప్పుడైతే కూడుకొని ఉంటుందో ఈ లోపల ఉన్న ఆత్మ ప్రకాశించి మనస్సుతో ఏకమై లోపల జరిగే ప్రతి చర్యని గమనించుకుంటా ఉంటది. నీకు కావాల్సింది గమనింపే, నో ప్రయోగాలు వద్దు. మన వాళ్ళు అందరూ ప్రయోగాలు చేశారు. కుంభక ప్రాణాయామం అని, రేచక ప్రాణాయామం అని, అలోమ ఇలోమని, భ్రమరిక అని ఇట్లా చేసి వాయు స్తంభనని ఇలా ఉన్నాయి. అవి కూడా రైటే, తప్పు కాదు, కానీ అవి ఇప్పుడు మనం చేయలేం. జస్ట్ అబ్జర్వేషన్, ఓన్లీ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేయటం వలన అంత గొప్ప స్థాయికి తీసుకెళ్తారు అనేది ఆయన కనుక్కొని ఆ 40 జన్మలో పొందిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని బయటకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. కేవలం 6 సంవత్సరాలు అనేక మంది గురువుల దగ్గర కఠినంగా సాధన చేసినా కానీ పొందలేని స్థితిని జస్ట్ 2:30 గంటల్లో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ తను ఆ యొక్క సిద్ధాంతాన్ని కనిపెట్టాడు, ఆనాపాన సతి అనే సిద్ధాంతాన్ని. దాన్ని తర్వాత బౌద్ధ మతంగా రూపాంతరం చెందటం, దాన్ని అందరూ దాన్ని చేయటం, తర్వాత అది మళ్ళీ డౌన్ ఫాల్ అవటం. పత్రిజీ గారు వచ్చే వరకు దీని మీద ప్రయోగాలే జరిగినాయి, కానీ మళ్ళీ ఎవరు దాన్ని గమనించకుండా వదిలేశారు. పత్రిజీ గారు ఆయన ఎప్పుడైతే ఆయనకి ఎన్లైట్మెంట్ అయ్యారో దీన్ని ఎలా స్ప్రెడ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా వెళ్ళబోతున్నాను, ఏం చెయ్యాలి, ఎవరితోటి నేను దీన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఎలా నాకు తెలిసిన జ్ఞానాన్ని వీళ్ళకి అందరికీ చెప్పాలి, ఎలా చెప్పాలని ఆలోచన చేసి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని, ఇక్కడ మాకు బాపట్ల దగ్గర జల్లలమూడి అమ్మవారని ఒక ఆమె ఉన్నారు, అప్పుడు లైవ్లో ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండి, అమ్మా నేను ఇట్లా వెళ్ళబోతున్నాను, నాకు ఇది తెలిసింది ఇట్లా దీని గురించి, అంటే శ్వాసను వదలబాక, శ్వాసతోనే నువ్వు నడువు, అప్పుడు నీ యొక్క ఈ ప్రచారం ఉధృతంగా సాగిద్దని ఆమె దగ్గర చెప్పి, ఆమె చేత ఆమె చెప్పంగా దాన్నే పట్టుకొని వెళ్ళి
శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస అనే పేరు పెట్టి మనందరినీ ఏ ప్రయోగాలు చేయొద్దు, ఎరుకుతో ఉండు, నో ఎక్స్పెరిమెంట్స్, జస్ట్ అబ్జర్వేషన్ చేస్తూ నీ లోపల దాగి ఉన్న జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేసుకో. ఇది ఆయన మనకు చెప్పింది. ఎట్లా వచ్చింది? శ్వాసను గమనిస్తే ఎట్లా వచ్చింది అనేది మనకు డౌట్ వచ్చింది. శ్వాసను గమనిస్తే సర్వ జ్ఞాన ప్రసాదిని అంటున్నారు. ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశిని అని చెప్పేవాళ్ళు పత్రిజీ గారు. ధ్యానము సర్వభోగకారిణి అనేవాడు, ధ్యానము సర్వ రోగ నివారిణి అనేవాడు. డౌట్, పెద్ద డౌట్, ఎట్లా వచ్చింది? కళ్ళు మూసుకొని కూర్చుంటే కాస్త ప్రశాంతత వచ్చింది అంటే ఓకే, కాస్త మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అంటే ఓకే, మైండ్లో వైబ్రేషన్ తగ్గిద్ది అంటే ఓకే. ఇవన్నీ ఎట్లా వస్తాయి అనేది డౌట్ ప్రతి ఒక్కళ్ళకి, ఫస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి. కానీ శ్వాసను గమనించటం వలన ఇంత గొప్ప, ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది అనేది మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు. కేవలం గమనించటం వలన ఎంత దూరం అయినా మనం తీసుకెళ్తుంది. ఏం తీసుకెళ్ళిద్ది, ఎక్కడ తీసుకెళ్ళిద్ది? అసలు ఈ శ్వాసను గురించి మన దార్శనికులు, మనకు తెలిసిన, అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు, ఒక 400-500 ఏళ్ల క్రితంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మనం గమనించుకో. వాళ్ళు కూడా చిన్న చిన్న ఆట వెళ్ళదు పద్యాల్లో ఏమని చెప్పారు అనేది ఒక్కసారి వాటిని గమనించుకొని మళ్ళీ మన శ్వాస రహస్యంలోకి వద్దాం. ఫస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఒక శ్లోకం ఉందండి. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తులరయ్య చూడ బ్రహ్మమగును, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉత్తమోత్తములు. పంక్తులరయ్య చూడ, పంక్తి అంటే ఇది ఒక లైను, ఇది ఒక లైను. పంక్తులరయ్య చూడ బ్రహ్మమగును అంటే బ్రహ్మం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనే ఉంది. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడే, ముసుగు అంటే ఇది శరీరం, ఈ పంచభూతాల శరీరాన్ని ముసుగని వాడారు ఆయన. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. అంటే నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గనక పట్టుకొని లోపలికి గనక వెళ్తే, దాన్ని పరిశీలిస్తే నీ లోపల ముసుగేసుకున్న శివుడు ఉన్నాడు. ఆ ముసుగు తీసేస్తే నువ్వే శివుడు అయిపోతావు. సింపుల్. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసనలు పట్టుకుంటూ నీకు అంత వచ్చేసిద్ది అని చెప్పేశారు. ఇంకొక శ్లోకంలో ఆ కాళికాంబ హంస దాంట్లో, ఇంకో దాంట్లో దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు. దృష్టి అంటే శ్వాస మీద దృష్టి, అంటే ఇక్కడ మైండ్ నెడబెట్టి నీ శ్వాస మీద దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేమి నష్టపోను, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమగును కాళికాంబ హంస కాళికాంబ. అంటే మన ధ్యానానికి గురించి చెప్పిన ఇంకా ఉన్నాయి, అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. మన ధ్యానానికి గురించి 2 మణిహారాలు లాంటి పద్యాలు ఇవి. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేమి నష్టపోను, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టం. జస్ట్ అబ్జర్వేషన్లోన సర్వ సృష్టి పుష్టమగునని రాసేశారు. కాళికాంబ హంస కాళికాంబ అంటే నిలపటం అంటే అదేగా, అబ్జర్వ్ చేయమనేగా. ఇప్పుడు నేను ఈ దృష్టి ఇదిగో ఈ యాదగిరి సార్ మీద పెట్టాను అనుకో, ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నా, జస్ట్ అంతే. అంటే నాకు అబ్జర్వ్ చేయటం వలన వాట్ హీఈజ్ అనేది నాకు తెలిసిపోతుంది. నేనేం పట్టించుకోలేదు అనుకో, ఎవరు ఆ పేరు కూడా చూడలా, ఎవరో ఉన్నారులే అనుకుంటా. అంటే నేను వెన్ ఎవర్ ఐఎమ్ అబ్జర్వింగ్, ఐఎమ్ గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ హిమ్. వారి గురించి ఎంతోమంది తెలుసుకుంటే, నేను అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే. చేయటం లేదనుకోండి, నా పక్కనే పోతా ఉన్నా కానీ నేనేమి అర్థం చేసుకోలేను. ఒకసారి ఈ ఆఫ్లైన్ క్లాసులో ఒకళ్ళు అడిగారండి నన్ను, ఏమండి శ్వాసని గమనిస్తే ఇన్ని జరుగుతాయి అని చెప్తున్నారు కదా, శ్వాస మనం గమనించకపోయినా ప్రతిరోజు ప్రతి 4 సెకండ్లకు ఒకసారి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, దానిపైన చేస్తుంది కదా, అది చేసినప్పుడు దాని వలన వచ్చే బెనిఫిట్లన్నీ మనకు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? క్వశ్చన్ మంచిదే. శ్వాసను గమనిస్తే ఇన్ని ఉపయోగాలు, సర్వరోగ నివారణ అంటావు, సర్వజ్ఞాన ప్రసాదం అంటావు,
భోగకారిణి ఇన్ని చెప్తున్నారు కదండి, నేను గమనించకపోయినా అవన్నీ నాకు రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని అడిగాడు. అప్పుడు నేను ఒక కథలాగా చెప్పాను, నువ్వు నాయన నువ్వు గమనిస్తేనేరా నీకు అవి వచ్చేది. నువ్వు హడావుడిగా భోంచేసావు అనుకో, ఏం కూర తిన్నావు కూడా నీకు తెలియదు. కథలాగా చెప్పాను, హడావుడిగా భోంచేస్తే నీకు ఏం కూరతో తిన్నావు కూడా నీకు అర్థం కాదు. అట్లా కాకుండా ప్రశాంతంగా తిన్నావు అనుకో, నువ్వు ఏం కూర తిన్నావు, ఎంత తిన్నావు, రుచి ఏంటి అన్నీ చెప్తావు. అబ్జర్వ్ చేస్తేనే నీకు అది నీకు తెలిసింది, లేకపోతే తెలీదు. నువ్వు తిన్నావు అప్పుడు కూడా, అన్నం అప్పుడు తిన్నావు, మంచి మంచి కూరలు పెట్టుకుని తిన్నావు. కానీ అబ్జర్వ్ చేయకుండా హడావుడి అక్కడ ఏదో పని అయిపోవాలి అని పరిగెత్తకుండా తిన్నావు, ఏం తిన్నావో తెలీదు అని ఒక కథలాగా చెప్తే నిజమేనండి అర్థం, నేను మైండ్ ప్రెజెన్స్ ఉంటేనే నాకు తెలిసేది, లేకపోతే తెలిసేది కాదు అని ఒప్పుకున్నారు ఆయన. అంటే ఏంటి, మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఈ లోపల జరిగే చర్య జరుగుతుంది. అంటే అది అర్థమవుతుంది మనకి, లోపల జరుగుతూ ఉంటుంది ఎప్పుడు, ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడే అది మనకు అర్థమవుతుంది. యోగి ఏమని చెప్పారండి ఒక 2 శ్లోకాల్లో, మాటలుడుగు కొన్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మనస్సు నిలదు, మనసు నిలవకున్న మరి ముక్తి రాదయ విశ్వదాభిరామిన. అంటే మాటలు ఆగిపోవాలంట. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానం అని పత్రిజీ గారు చెప్తారు కదా. అంటే మాటలు ఆగిపోవాలి, మనసు నిలవాలంటే. మాటలుడుగుకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మంత్రం కూడా ఆగిపోవాలి, మనస్సు నిలదు, మనసు నిలవకున్న మరి ముక్తి రాదయ విశ్వదాభిరామినోరు. అంటే ఈ మనసును నిలపాలంటే మనం ఏం చేస్తున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. మనసుని నిలుపుదల కోసం శ్వాసను గమనిస్తున్నాం. ఆ శ్వాస చేసేది ఏంటో అనేది అప్పుడు మన మనసు ఆగిపోయినప్పుడు, ఆత్మ మనసుతో కంబైషన్ అంటే కలిసినప్పుడు, ఆ కలిసిన మనసుకి ఇవన్నీ అర్థమైపోతాయి. ఏముంది లోపల, ఎంత ఉంది అనేది మొత్తం అర్థమైపోతాయి. ఇంకొక శ్లోకం చెప్పారండి, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుంగడు, ముక్కులోన గాలి మురి ముక్తికి దారయ్య విశ్వదాభిరామినురవేమ. నీ ముక్కులో తిరిగే గాలి ముక్తికి దారి, దాన్ని అబ్జర్వ్ చేసుకో. వేమన సింపుల్, ముక్కున తిరిగడి పవనము నిక్కముగా నెవడు చూసున్ చక్కటి త్రోవది ముక్తికి జీవా ఓ మార్గ జీవా. ఇది ఈయన ఎవరు, స్వరాజ్య సంఘం అని ఆయన వ్యవస్థలు లక్ష్మీనారాయణ అని ఆయన చెప్పిన మాట. ఈ గాయత్రి పీఠం వాళ్ళు మారెళ్ళ రామకృష్ణ గారు ఆయన పేరు, ఆయన శ్వాస మహాధ్యానం అని, శ్వాస శ్వాస మహావిజ్ఞానం అని ఒక 5 పుస్తకాలు చిన్న చిన్నవి రాశారు. దానిలో నీ ప్రతి శ్వాస ప్రతి 4 సెకండ్లకు ఒకసారి నీలో ఉన్న దైవత్వాన్ని తాకి వస్తుంది. నీ శ్వాసని పట్టుకొని నువ్వు కనుక లోపలికి వెళ్ళావంటే కొన్నాటికి నువ్వే దయ్యమైపోయే ఆ స్థితి వస్తుంది అని చెప్పాను, రాశారు. యోగి అది మన అవతారం ఈయన అన్నమాచార్యులు గారు కూడా ఈ కాయపొట్టు ఊపిరి, అంటే కాయం అంటే శరీరం, ఊపిరి అంటే మనం తిరిగే గాలి, కాయపొట్టు ఊపిరిలో గని ఉన్నది యోగేశ్వరులకు. అంటే యోగేశ్వరులకు గని ఏంటి, అదే తెలుసుకోవటం, జ్ఞానం పొందటం. అంటే నీ శ్వాసను పట్టుకోవటం వల్ల నీకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం రావటం వల్ల నీకు ముక్తి దొరుకుతుంది. జ్ఞానాగ్ని కర్మ దగ్ధాన్ని, ఎప్పుడైతే కర్మలు దగ్ధం అయిపోతాయో, ఒడిగట్టుకొని వచ్చిన కర్మలు సాఫ్ అయిపోయినప్పుడు నీకు ముక్తి దొరుకుతుందని మళ్ళీ అన్నమాచార్య కీర్తనలోనే ఉంది. అంటే మన కర్మలన్నీ దగ్ధమైనప్పుడు మనకి ఇంకా ఇంకో జన్మ ఉండదు అని. అవి ఎప్పుడు అవుతాయి, ఈ జ్ఞానం పొందినప్పుడు. ఆ జ్ఞానాన్ని పొందాలి అని అంటే ఈ శ్వాసను గమనించాలి. శ్వాసను గమనిస్తే ఏమవుతుంది, శ్వాస ఎలా మనలోకి వెళ్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వెళ్తుంది, అసలు శ్వాస అనేది ఎందుకు వెళ్తుంది అసలు లోపలికి. అసలు మనం ఇప్పుడు గౌతమ బుద్ధుల వారికి ఆ రోజుకు ముందు శ్వాస జరగలేదా, జరిగిందిగా. ఆ రోజుకు ముందు జరిగింది, ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కానీ ఏ రోజు గమనించలా.
అట్లానే మనకు చిన్నప్పుడు పుట్టిన క్షణం, పుట్టడం అంటేనే శ్వాస ఉంటేనే పుట్టినట్టు, లేక చచ్చిపోయినట్టు. అక్కడ చివరి వరకు ఉంటుంది శ్వాస. కానీ మనం గమనించలే ఏ రోజు. ఎప్పుడు గమనించాం? పత్రిజీ గారు వచ్చి శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు అప్పుడు గమనించాం. అప్పుడు దాకా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాని పని అది చేసుకుంటుంది. వితౌట్ మైండ్ సిగ్నల్స్ దాని వర్క్ అది జరుగుతుంది. మైండ్ సిగ్నల్ కనుకతో పని చేయటం అంటే, మనం భోజనం మైండ్ సిగ్నల్స్తో చేస్తాం కదా, అట్లానేది మైండ్ సిగ్నల్స్తో కనుక శ్వాస తీసుకోవటం ఉంటే సగం జనాభా ఎప్పుడో చనిపోయేవాళ్ళు అండి. ఎందుకంటే ఏదో రోజు అలిగేవాళ్ళు దాని మీద. 2 శ్వాసల్లోనే అయిపోతారు కదా అలిగితే. అందుకని అది దాన్ని మైండ్తో కంబషన్ అంటే మైండ్ సిగ్నల్స్తో పని లేకుండా సెల్ఫ్ మూమెంట్, ఆటోమేటిక్ మిషన్ ఆ శ్వాసను తీసుకోవటం. శ్వాస తీసుకుంటే ఏమవుతుంది? ఎన్ని శ్వాసలు తీసుకోవాలి? ఒక మానవుడు అనేవాడు ప్రతి నిమిషానికి 15 శ్వాసలు తీసుకోవాలి. ప్రతి 4 సెకండ్లకు ఒక శ్వాస జరగాలి. ఆ శ్వాస ఎప్పుడైతే ఒక శ్వాస మనం తీసుకున్నాం అంటే, ఇక్కడ తీసుకునేది ఆక్సిజన్ తీసుకోవచ్చు, ఒక్కోసారి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు, నైట్రోజన్ గ్యాస్ తీసుకోవచ్చు, ఏదో ఒకటి. అక్కడ ఏదో అవైలబిలిటీ అదే లాక్కుంటాం మనం ఏది తీసుకున్నా ఆ శ్వాసని ఇక్కడికి వెళ్ళి తగలంగానే పంచవాయువుల్లాగా డివైడ్ అయిపోతుంది. అక్కడ పంచవాయువులు, ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు, 5 వాయువులుగా డివైడ్ అయిపోతుంది. ఒక్కసారి శ్వాస తీసుకోండి, ఇక్కడ తగిలిద్ది. ఫస్ట్ తగలటమే ఇక్కడ తగిలిద్ది. మనం ఎట్లా తీసుకున్నా శ్వాస వెళ్ళి ఇక్కడ తగిలిపోయింది. ఇది అంటే మన శరీరంలో ఉన్న దైవత్వానికి సింహద్వారం అని చెప్పారు మన పండితులు. ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఇది సుష్మానాడి ప్లేస్ అండి. ఇడానాడి, పింగళానాడి, ఇది సుష్మానాడి ప్లేస్. ఈ సుష్మానాడి అంటేనే మన లోపల ఉన్న దైవత్వానికి సింహద్వారం అంట. అంటే ఎక్కడ తగులుతుంది? వెళ్ళి ఈ శ్వాస తీయంగానే వెళ్ళి ఇక్కడ కొట్టుకుంటుంది. అంటే సింహద్వారాన్ని తలుపు తీ అని కొడుతుంది. అంటే సింహద్వారం మూసింది అనుకోండి, ఈ శ్వాస వెళ్ళి కొట్టేస్తుంది, నువ్వు తలుపు తీ, నేను లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి తగలంగానే ఇది పంచవాయువుల్లాగా మారి ప్రాణవాయువు ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి ప్రాణశక్తిని అందించి బయటకు వచ్చేస్తుంది. అక్కడ అందించిన తర్వాత, అక్కడ బర్న్ అయిన తర్వాత, ప్రాణశక్తితో అక్కడ ఉన్న ఎంజైమ్స్ కానీ అవన్నీ బర్న్ అయిన తర్వాత అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ని ఎమ్మడిని అపాన వాయువు బయటికి తీసుకొస్తుంది. అందుకని మనం తీసుకునే గాలి చల్లగా ఉంటుంది, వదిలే గాలి వెచ్చగా ఉంటుంది. అంటే కార్బన్ ఆక్సైడ్ని, టాక్సిన్స్ అన్నిటినీ ఈ యొక్క అపాన వాయువు బయటికి లాగేస్తుంది, బయటికి తీసుకొస్తుంది. లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు. ప్రాణవాయువు ఇంకెక్కడ తీసుకుంటున్నాం మనం? ఇది శ్వాస ద్వారా తీసుకునేది. ఇంకెక్కడి నుంచి వస్తుంది మనకు ప్రాణశక్తి అని ఆలోచిస్తే, మనకు ప్రాణశక్తి ప్రకృతి అంటే పంచభూతాలతో ఆలింగనం చేసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది. ప్రకృతిలో ఎక్కువ టైం పెట్టినప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే మన యొక్క మనసు ప్రశాంతతగా ఉండి మన ప్రకృతిలో ప్రతిదాన్ని ఆ దైవత్వం లుక్లో కనుక చూడగలిగితే, మన కణాలు ప్రతి కణము ప్రతిరోజు ప్రకృతిలో ఉన్న ఆ యొక్క ప్రాణశక్తిని డైరెక్ట్గా తీసుకునే శక్తి వస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ మన పత్రిజీ గారు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రకృతి పరంగా వెళ్దాము అని ట్రెక్కింగ్లు, కొండల మీద తిప్పడం, నదులు ప్రవాహాలు తిప్పటం, అలాంటి ప్లేసుల్లో మనం తిప్పేవాళ్ళు. ఆయన ఒక 15 ఏళ్ల క్రితం అయితే, అని ఆయన కొంచెం ఖాళీ ఉన్నప్పుడు. ఇప్పుడు తర్వాత ఖాళీ లేక ఆయన అది ట్రెక్కింగ్లు వదిలేశారు. చాలా ట్రెక్కింగ్లు చేయించారు అంతకుముందు అయితే. ఎందుకంటే ప్రకృతి పరంగా భూమాతతో మనం గనక పనిచేస్తే, మట్టితో పనిచేస్తే, చెట్ల మధ్య పనిచేస్తే ఎక్కువ ఎనర్జీ మనలోకి వచ్చింది. సముద్రం ఒడ్డున కాసేపు నడిస్తే ఎక్కువ ఎనర్జీ మనలోకి వచ్చింది. ఒక చెట్టు దగ్గర ఉంటే ఎక్కువ ఎనర్జీ మన దగ్గర వచ్చింది.
అంటే ఈ పంచభూతాల్లో, ఈ 5 పంచభూతాల్లో దేంతోనైనా అనుసంధానం అయితే ఎక్కువ ఎనర్జీని అంటే ఆ ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం శ్వాస ద్వారా తీసుకున్న ప్రాణశక్తి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. వెళ్తుంది, ప్రాణవాయువుని తీసుకుంటున్నాం, ప్రాణశక్తి ఆ కణాలన్నిటికీ పంపిస్తుంది. ఆ కణాల్లో అది బర్న్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటికి నెట్టేసేది అపాన వాయువు తీసుకొచ్చింది. ఉదాన వాయువు వాక్కుకు సంబంధించిన, అంటే ఈ విశుద్ధ చక్రానికి సంబంధించిన ఉదాన వాయువు. వ్యాన వాయువు శరీర ఆకృతి. సమాన వాయువు ఈ జీర్ణక్రియకి సంబంధించి ఇక్కడ తయారైన శక్తిని అన్ని ప్రాంతాలకి, ఏ ప్రాంతానికి ఎంతంత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సమాన వాయువుది. ఇవి ఏటి పనులు అవి ప్రతి 4 సెకండ్లకు ఒకసారి చేసుకుంటాం. అంటే ఎంత వ్యవస్థ నడుస్తుందో చూడండి. ఎందుకండి చేయకపోతే ఏమైద్ది? మనం తింటున్నాం కదా శుభ్రంగా, తిన్నది వెళ్ళి అరిగి దాని ఎనర్జీగా రావచ్చు కదా అంటే రాదు. అసలు కణం అంటే ఏంటి? కణాలకు అందిస్తుంది అని చెప్పాను కదా. అసలు కణం అంటే ఏంటి, దాని నిర్మాణం ఎట్లా ఉందని ఒకసారి చూద్దాం. కణం అంటే మన కంటికి కనపడేది కాదండి. దాన్ని 200 రెట్లు 100 రెట్లు మైక్రోస్కోప్లో తీసుకొచ్చి 200 టైమ్స్ పెంచి మన దగ్గర పెడితే అది ఒక దానిమ్మ గింజంత వచ్చింది అనుకోండి సపోజ్. ఏది అన్ని రెట్లు పెంచిన తర్వాత ఒక్క సూది మనంత బ్లడ్లో కానీ, ఒక సూది మనంత ఆ మాంసము కండలో కానీ కొన్ని వందల కణాలు ఉంటాయి. సూది మనంత తీస్తే ఒక కణం అంటే దాని యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది, అది 200 రెట్లు పెంచిన తర్వాత ఒక దానిమ్మ గింజంత అయింది అనుకోండి. ఇక్కడ చేతిలో పెట్టుకోండి దానిమ్మ గింజంత అయినట్టు. ఈ చేతిలో ఆ కణం, ఆ తయారైన కణం పెట్టుకోండి. ఆ దానిమ్మ గింజంత తయారైన కణం ఒక పక్క దానిమ్మ గింజ పెట్టుకున్నాం అనుకోండి. దానిమ్మ గింజ పైన పల్చటి లేయర్ ఉంటుందండి. లేయర్ పల్చగా ఉంటుంది. కణ కవచము. ప్రతి కణానికి ఆ కణ కవచం ఉంటుంది. దానిమ్మ గింజ పైన ఉండే కణ కవచము. దాన్ని మెత్తగా ఒత్తామనుకోండి, జస్ట్ ఇట్లా రబ్ చేసామనుకోండి, ఒక ద్రవం, ఒక చుక్క నీరు గారుతుంది, కణ ద్రవము. అట్లా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మెత్తటి గుజ్జు తగిలిద్ది, క్రోమోజోమ్స్. ఇంకొంచెం పట్టుకున్నాం అనుకోండి, లోపల గట్టిగా ఒక పలుకులాగా తగిలిద్ది, కణ కేంద్రము. ఆ కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఒకటి, ఎలక్ట్రాన్ ఒక సైడ్లో తిరుగుతాయి ఎలక్ట్రాన్స్. ప్రోటాన్ అనేది ఒక నెంబర్ తిరుగుతూ ఉంటుంది ఇట్లా ఇటు ఆపోజిట్ సైడ్లో. ఎలక్ట్రాన్స్ ఆ కణం యొక్క అది ప్లాస్టిక్ కణమా ఐరన్ కణమా అని తెలియటానికి దాని యొక్క సంఖ్యను బట్టి అది ఏ కణం అనేది చెప్తారు. ఇది శరీర కణమా అనేది చెప్పడానికి దాంట్లో ఎలక్ట్రాన్స్ తిరిగే నంబర్ను బట్టి మారుతూ ఉంటుంది. అది ఒక సైడ్ తిరుగుతాం. అవి ఎట తిరుగుతాయి అంటే, ఇప్పుడు మన ఇళ్ల ముందుల లేడీస్ ఇదివరకు పాత రోజుల్లో ముగ్గేసేవాళ్ళండి. కోడిగుడ్డ ఆకారంలో ఒకటి మూలకేసి ఇంకో మూలకు ఇంకొకటి వేసి మధ్యలో ఒక చుక్క పెట్టి వచ్చేవాళ్ళు. ఇంటి ముందల ఏదో సింపుల్గా ముగ్గేయాలనుకున్నప్పుడు కోడిగుడ్డ ఆకారంలో ఒక మూలకు ఒక ముగ్గేసి ఒక సున్నాలాగా చుట్టి ఇటుపక్క ఒక ముగ్గేసి ఒక సున్నాలాగా పెట్టి మధ్యలో ఒక చుక్క పెట్టి వచ్చేవాడు. అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగిందే కణ నిర్మాణం. అది అట్లా తిరిగిన కణంలో నుంచి క్రోమోజోమ్స్ అని చెప్పే కదా, క్రోమోజోమ్స్ పైన నిచ్చెనాకారంలో ఇట్లా 2 పూసల్లాగా పైకి లేస్తాయి నిచ్చెనాకారంలో. దాన్ని డిఎన్ఏ అంటారు. దానికి 12 పోగులు లింక్ అయ్యి ఉంటాయి. ఇటు దానికి లింక్ చేసి ఉంటుంది. అది ఎట్లా స్ప్రింగ్ ఆకారంలో చుట్టి లింక్ చేసి ఉంటుంది. ఆ స్ప్రింగ్ ఆకారంలో చుట్టి లింక్ చేసిన దాంట్లో మనం జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానం మొత్తం అక్కడ ఈ ఆత్మ ఆ శరీరంలో అక్కడ నిక్షిప్తం చేసుకుంటుంది. ఎన్నో జన్మలు ఉన్నాయి కదా మనకి, కొన్ని వేల జన్మల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ పత్రిజీ గారి ధ్యానంలో ఉన్నాం, ఈ మహాతార్ బాబా టీవీ ఛానల్లో ఉన్న జూమ్లో ఉన్నాం. ఎన్నో జన్మల తర్వాత, దీనికి ముందు ఎన్నో ఉన్నాయి మనకి. అన్ని జన్మల తర్వాత ఇక్కడికి వచ్చాం. ఈ ఆత్మ ఇన్ని జన్మల్లో పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానము
అనుభూతి అవన్నీ ఆ డిఎన్ఏ కణాల్లో ఉంటవి. దాన్ని ఇంకో భాషలో ఏం చేస్తారంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. అన్నీ అవే. ఆకాశిక్ రికార్డులు అన్నవే, డిఎన్ఏ పోగులు అన్నవే, డిఎన్ఏ కణాలు అన్నవే. అంటే అక్కడ దాంట్లో లిఖించబడి ఉంటుంది, ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డును మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ రికార్డు ఓపెన్ కావాలంటే ఇక్కడ ప్రేమ ఉండాలని చెప్తారు నక్షత్ర మిత్రులు వాళ్ళు. నువ్వు అందరితో ప్రేమగా ఉంటే నీ రికార్డు ఊరినే ఓపెన్ అయ్యిద్ది అని చెప్తారు. సరే, అది సరే, సపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు అక్కడ దాగి ఉన్న కణాల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని మన పిరమిడ్ మాస్టర్లు అందరూ వెళ్ళి అక్కడ చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమి చదువులేని వాళ్ళు కూడా, ఈ జన్మలో ఏమి చదువుకోని వాళ్ళు కూడా గొప్ప గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్లు చాలా మందికి ఈ జన్మలో చదువు లేదు. ఏదో పొలం పనులు అట్లా చేసుకుంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నోరు తెరిస్తే బ్రహ్మాండమైన జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది. ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని అంటే, ఈ ఆత్మ క్రితం జన్మల్లో ఉన్న అనుభూతుల్ని, అక్కడ నిక్షిప్తం చేసుకున్న అనుభూతుల్ని ఈ ధ్యాన సమయంలో ఈ లోపలికి వెళ్ళి పరిశీలించుకుంటుంది. కాబట్టి ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఎళ్ళంగా కణాల్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అక్కడ ఉన్న జ్ఞానం బయటకు వచ్చినప్పుడు దాన్ని ఈయన చదువుకొని అది మనకి ఈ జన్మలో మళ్ళీ కొత్త జ్ఞానంగా రూపాంతరం చెంది అది మనలాంటి వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. అంటే ఎంత జరుగుతుందో చూడండి. జస్ట్ అబ్జర్వ్ చేయటం వల్ల, ఓన్లీ శ్వాసను అబ్జర్వ్ చేయటం వలన. ఈ పత్రిజీ గారు ఒక హిమాలయ యోగి వచ్చి ఒక శ్వాస రహస్యం అనే పుస్తకం రాస్తే, ఆ పుస్తకాన్ని గురించి వివరమని చెప్తుంటే మన ధ్యాన మహాయజ్ఞంలో ఒక 4 సంవత్సరాల క్రితం ఆ స్వామి మీరు ఇవన్నీ చెప్తే మా పిరమిడ్ మాస్టర్లు అందరూ అవన్నీ దాటిపోయి ఉన్నారు, ఇప్పుడు మనం చెప్పి మళ్ళీ కొత్త ప్రాబ్లం తేబాకండి, మీరేం చెప్పొద్దు, ధ్యానం చేయించండి అని ఆయన ఆపిచ్చేశారు. ఆయన ఏంటి, శ్వాస పీల్చుకోగానే ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి, దీన్ని ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళాలి, దాన్ని మళ్ళీ కింద ఈ చక్రంలో తీసుకురావాలి, ఏదో చెప్తున్నారు. ప్రయత్నపూర్వకంగా చేయండి అని చెప్తున్నారు. ప్రయత్నపూర్వకంగా ఏమొద్దు, వెళ్ళేదాన్ని నువ్వు గమనించని పత్రిజీ గారు మనకు చెప్పారు. నువ్వేం చేయొద్దు అసలు, కళ్ళు మూసుకొని కూర్చొని లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి, జస్ట్ అబ్జర్వ్ ఇట్ అంతే. నో ఎక్స్పెరిమెంట్ ఏం చేయొద్దు అన్నారు. అంటే ఎక్స్పెరిమెంట్ చేసామంటే ఖచ్చితంగా మన గురు సమక్షంలో ఉండాల్సిందే. క్రియాయోగం కూడా శ్వాస మీదే నడిచిద్దండి, మంత్రం కూడా శ్వాస మీదే నడిచిద్ది. మంత్రం కూడా కొంతవరకు మంత్రం తిరుగుతూ ఉంటుంది. ఓం నమస్తే అని తిప్పుతూ ఉంటాం. తిప్పిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇది తిరుగుతానే ఉంటది, కానీ ఈ చేతిలో ఉన్న మాల లోపల అది లయమైపోయి ఇంకా ఏముండదు. ఈ మనసు శ్వాస ఏకమై ఇక్కడ నిలబడిపోయి ఇంకేం లేదు, అంతా శూన్య స్థితిలో ఉండిపోతారు ఎవరైతే ఆ సాధనలో ఉన్నారు. ఫస్ట్ లో మట్టుకి ఆ సాధన బిగిన్ అయినప్పుడు దారులు వేరుగా ఉంటాయి. మన ఈ మెడిటేషన్ అన్ని కూడా రకరకాల వేసులో ఉన్నాయి, కూడా అన్ని బిగిన్ అయ్యేటప్పుడే తేడా. కొంచెం స్టేజ్కి వచ్చిన తర్వాత అన్నీ ఒకటే. అన్నిట్లో జరిగేది ఇదే. ఈ మనసు వచ్చి ఇక్కడ కూర్చుంటది, ఈ శ్వాస వెళ్ళి ఇక్కడ దీనికి తగులుకుంటది. దాన్నే శాంభవి ముద్ర అని అంటారని మొన్నే తెలిసింది, మొన్న కర్తాల్లో వెళ్ళినప్పుడు తెలిసింది. ఒక స్వామీజీ చెప్పారు, ఈ మనసు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నిలబడిద్దో, అంటే మనసు ఆందోళన స్థితి నుంచి ఎప్పుడైతే మారి ఇక్కడికి వచ్చి నిలబడిద్దో, ఎప్పుడైతే ఈ శ్వాసలు ఈ మొత్తం దూరం నడవకుండా ఈ ముక్కు లోపల కొట్టుకుంటూ కాసేపు కొట్టుకొని అవి వెళ్ళి ఇక్కడ రెండు కలిసి అంటే ఈ శ్వాసలు ఈ మనసు రెండు కలిసి ఎప్పుడైతే లంకిపడి ఇక్కడ నిలబడిపోతుందో దాన్ని శాంభవి ముద్ర అని చెప్పారు. ఆ శాంభవి ముద్ర పడింది అంటే మనం శూన్య స్థితిలో ఉన్నట్టు.
కంప్లీట్ సమాధి స్థితిలోకి వెళ్ళినట్టు. అది అది మనం ఇది గురువు ద్వారా నేర్చుకోవాలి అంటే, గురువు సమక్షములో గురు ముహతగా నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి. 10 సంవత్సరాలు అయినా కూడా మనం దాన్ని పట్టుకోలేం. కానీ పత్రిజీ గారు ఏం చేశారంటే, నువ్వు ఎక్కడోసారి గమనించరా, అదే నిన్ను తీసుకెళ్ళిద్ది అన్నట్టు చెప్పారు, అంత సింపుల్గా. అందుకని ఆ గమనించుకుంటా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి ఎవరికి ఏ స్థితికి వెళ్ళాలో ఆ స్థితికి వాళ్ళ ఎలిజిబిలిటీ ఏముందో ఆ స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆపటం అనేది ఉండదు. అందుకని మన పిరమిడ్ మాస్టర్లో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏమి నేర్చుకోకుండా ఊర కళ్ళు మూసుకొని కూర్చొని. సైన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవద్గీతను చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల జ్ఞానాన్ని, కొత్త జ్ఞానాలు ఎన్నో హాస్టల్గా చూసిన జ్ఞానాన్ని, అంటే నక్షత్ర మిత్రులకు సంబంధించింది, నక్షత్ర లోకాలకు సంబంధించి అన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎట్లా తెలుస్తుందంటే ఎక్కడ కనెక్షన్ ఇది చెప్పలేం, ఎక్కడెక్కడ కనెక్షన్ అది చెప్పడం జరుగుతుంది. అంటే ఈ లోపల ఈ కణాల్లో దాగి ఉన్న జ్ఞానమే. అందుకని నిన్ను నువ్వు తెలుసుకోరా అని అంటారు గురువులు. నువ్వేమవుతుంది, బయట ఏం తెలుసుకోవాలని పని లేదు, నిన్ను నువ్వు తెలుసుకో. ఈ కణాల్లో దాగి ఉన్న జ్ఞానం ఎప్పటిది ఇది? ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మనం కూడా ఉన్నాం. కానీ ఈ రూపంలో కాదు. రాయి రప్పుగా కొన్నాళ్ళున్నాం, మెటల్స్గా కొన్నాం, చెట్టు చేమగా ఉన్నాం, జంతుజాలంగా పక్షి జాతిగా ఉన్నాం, చేప నీటి జలచరాలుగా ఉన్నాం, ఉభయచరాలుగా ఉన్నాం, భూచరాలుగా ఉన్నాం, తర్వాత జంతువుల్లాగా ఉన్నాం, క్రూర జంతువులు సాధు జంతువుల్లాగా ఉన్నాం, తర్వాత వచ్చాం ఇక్కడికి. అంటే ఈ జన్మల్లో పోగు చేసుకున్న జ్ఞానం ఎంతో కొంత అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఆ నిక్షిప్తమైన జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశన అయిద్దా కాదా? సింపుల్. కళ్ళు మూసుకొని కూర్చుంటే అది సత్యజ్ఞాన ప్రకాశన ఎట్టయిద్దని అంటే, నేను దాని మీద చాలా డీప్గా చూసినప్పుడు, ఏ పుస్తకం చదవకపోయినా ఆ పుస్తకాలను ఎందుకు పనికి వస్తాయి? ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి పనికి వస్తున్నాయి అంతే. ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే పనికి వస్తున్నాయి, అంతేగాని లోపల లేనప్పుడు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. టీచర్ ఒక స్కూల్లో క్లాసులో పిల్లలందరికీ ఒకటే లెసన్ చెప్తాడు, ఒకటే మోడల్లో చెప్తాడు. ఎక్స్ అనే పిల్లవాడు సూపర్గా అందుకుంటాడు, వై అనే పిల్లవాడు మీడియంగా అందుకుంటాడు, జెడ్ అనే పిల్లవాడు అసలు అందుకోలేకపోవచ్చు. కానీ టీచర్ అందరికి ఒకటే చెప్తాడు. అంటే ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన జ్ఞానం లోపల ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద అతనికి ఇంట్రెస్ట్ కలిగిద్ది. అన్నిట్లో బాగానే ఉంటాడండి మా వాడు, ఒక ఇంగ్లీష్ తప్ప అని అంటారు కొంతమంది. అన్నిట్లో బాగా చదువుతాడండి, ఒక తెలుగు రాదండి అంటారు. అన్నిట్లో బాగా చదువుతాడు, ఒక మ్యాథ్స్ రాదని అని చెప్తారు. ఎందుకు రాదు? అన్ని చదివినప్పుడు మ్యాథ్స్ ఎందుకు చదవలేకపోతున్నాడంటే మ్యాథ్స్ సంబంధించిన జ్ఞానం ఇంకా అందలేదు అతనికి, ఇప్పుడు అందించుకుంటున్నాడు. అందుకని కష్టంగా ఉంటుందా ఆ కుర్రాడికి. అట్లానే మనకి మన జ్ఞానం ఏదైతే ఉందో లోపల, ఆ జ్ఞానం మనకు బయటకు వస్తూ ఉంటుంది ఈ పుస్తకాలు చదవటం వలన, ఈ సత్సంగాల వలన. ఉంది ఎక్కడ? లోపలే. దానికి దీనికి మ్యాచ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ జ్ఞానం ఎట్లా ఓపెన్ అవుతుంది? ఇప్పుడు కణం అంటే ఏందో చెప్పాను, కణంలో నిక్షిప్తం అయిందని చెప్పాను జ్ఞానం. మరి ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడు కొంచెం, ఇదంతా నేను సైంటిఫిక్ భాషలో, అంటే మెడికల్ టర్మినాలజీ అయితే ఎవరు అర్థం కాదండి. అందుకని మామూలు మనకు అర్థమయ్యే భాషలో మార్చి, అక్కడ సెంట్రల్ ఐడియా, అక్కడ ఒక ఐడియా ఎట్లా ఉంటుంది అనే దానికి మనకు అర్థమయ్యే భాషలో మార్చి చెప్తున్నా అంతే. సైన్స్ భాష అయితే వేరుగా ఉంటుంది, ఆ టెర్మినాలజీ వేరుగా ఉంటుంది, అది మనకి అవసరం లేదు. జస్ట్ మన మాటల్లో మార్చుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి కణంలో ఏం జరుగుతుంది అసలు ప్రతిరోజు అనేది మనం చూస్తే, మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం, జీర్ణం అవుతుంది. జీర్ణమయ్యి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళేతలికి గ్లూకోజ్ సుక్రోజులుగా విడబడిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ లాగా సుక్రోజ్ లాగా విడబడి మిగతా పిప్పంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ సుక్రోజ్ అనేది బ్లడ్లో కలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ అనేది కూడా ఒక ఎంజైమ్ కలుస్తూ ఉంటుంది బ్లడ్లో.
అవి బ్లడ్లో ఈ నరాల్లో గుండా అంటే నర్వస్ సిస్టంలో గుండా ఈ కణాలకు అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయండి. ప్రతి కణము అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ కణం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇది బ్లడ్లో కలిసిన గ్లూకోజు, సుక్రోజు ప్లస్ ఇన్సులిన్, ఇది ఇటు నుంచి సూక్ష్మ శరీరంలో ఉన్న నాడీ మండల వ్యవస్థలో ప్రాణవాయువు తిరుగాడుతుంది. ఆ ప్రాణవాయువు కూడా ప్రతి కణానికి లింక్ అయి ఉంటుంది. అది కనపడదు. అది ప్రాణవాయువు తిరిగే ఈ నాడులు బయటికి కనపడవు. నానో నెట్వర్క్ అదంతా ప్రతి కణానికి లింక్ అయి ఉంటుంది. ఆ ప్రతి కణానికి లింక్ అయినప్పుడు ప్రాణవాయువు అటు నుంచి వస్తుంది. ఇటు నుంచి గ్లూకోజ్, సుక్రోజ్ వస్తుంది, కణం దగ్గరికి వెళ్ళింది. కణం ఒక స్థితిలో ఉంటుంది. అంటే ఇందా చెప్పానుగా కణ కవచం ఇవన్నీ ఉంటాయని. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సులిన్ వచ్చి కణానికి తగలంగానే కణం ఏమైంది అంటే కొంచెం బరెస్ట్ అవుతుంది. కొంచెం అంటే అక్కడ కొంచెం డెంట్ ఏర్పడి చిల్లిలాగా పడింది. ఆ చిల్లిలో గుండా ఈ గ్లూకోజు, సుక్రోజు డ్రాప్ అవుతుంది. దేంట్లో కణం లోపలికి. కణం లోపల ఏం జరిగిద్దని చెప్పాను? కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాను, ప్రోటాన్ ఇట్లా రొటేట్ అవుతాయి అని చెప్పాక బాగా స్పీడ్గా. ఆ స్పీడ్ అయిన దాంట్లో ఇది వెళ్ళి పడిద్ది గ్లూకోజు, సుక్రోజ్ అనేది. సుక్రోజు, గ్లూకోజు పడ్డప్పుడు అది మండాలి. అక్కడ ఆ స్పీడ్కి మండాలి. మండటానికి ఈ ప్రాణవాయువు అనేది వెళ్ళి ఊదుతుంది. ఆ ప్రాణవాయువు వెళ్ళి దాన్ని తగులుతుంది. తగలంగా అక్కడ మంట వచ్చింది. మంట రాకపోతే ఎనర్జీ రాదు. మంట ఎలుగుతుంది అంటే అక్కడ మండిద్ది. ఏది గ్లూకోజ్, సుక్రోజ్ అనేది. ఇప్పుడు మన పిస్టన్లో కనుక ఒక్కొక్క డ్రాప్ పెట్రోల్ పడుతుంటే అది మెషిన్ కానీ మన బండి కానీ కారు కానీ పిస్టన్ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా దాంట్లో ఒక్కో డ్రాప్ పడుతుంటే అది ఎక్కువ పడ్డా మండదు, తక్కువైనా మండదు. కరెక్ట్గా పడతా ఉండాలి. ఒక్కో డ్రాప్ పడతా ఉండాలి. పడితే ఆ పిస్టన్ వేడికి అక్కడ మంట వచ్చింది. దాంట్లో కూడా కార్బేటరీ అనే ఏదో ఉంటుంది, గాలి లాగటానికి. అంటే ప్రతి మిషన్లో కూడా గాలి లోపలికి తీసుకునేది కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ గాలి తగులుతూ ఉన్నప్పుడు అక్కడ మంట వచ్చినప్పుడు అక్కడ మంట ద్వారా ఎనర్జీ క్రియేట్ అయ్యి ఆ ఎనర్జీని మన శరీరం వాడుకుంటా ఉంటుంది. అలా వాడుకున్న ఎనర్జీ వాడుకోలేదనుకోండి, మనం ఎనర్జీ తయారైంది, వాడలా, పడుకొని నిద్రపోయాం. లోపల కణంలో కణ తిత్తులని ఉంటాయి. అంటే ఈ ఎనర్జీని దాచిపెట్టుకోవటానికి తయారైంది, వాడలేదు. వాడకపోతే కణ తిత్తులని కొన్ని ఉంటాయి. అది దానిలో నిల్వ చేసుకుంటాయి. అలా నిల్వ చేసుకున్న కణతిత్తులు నిండిపోయినాయి అనుకోండి, ఇంకా వాటర్లా మనం ఎనర్జీ తింటున్నాగానే ఏం పని చేయట్లా. అలాంటప్పుడు కణం ఒక రిజెక్ట్ లెటర్ లాగా పంపించింది. ఏమనంటే నాకు వద్దు, అవసరం లేదు, ఇది ఇప్పటికే నిల్వలు బాగున్నాయి అన్నప్పుడు ఈ వచ్చిన గ్లూకోజు, సుక్రోజుని వీటన్నిటిని ఏం చేస్తుంది శరీరము ఒక బాక్స్ లాంటి దాంట్లో తయారు చేసి పెట్టుకొని ఆ శరీరంలో ఎక్కడో సాట దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అదే మనం పిలుచుకునే ఫ్యాటు. మన ఫ్యాట్ అని పిలుచుకునే దాన్నే. ఎప్పుడైతే అది పిలుచుకుంటామో అది మన ఆహారం తగ్గినప్పుడు మళ్ళీ ఇది రీయూజ్ అవుతూ ఉంటుంది. అది కణంలో జరిగే చర్య. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ప్రాణవాయువు అక్కడికి వెళ్తుందని చెప్పా కదా. ఆ ప్రాణవాయువుతో పాటుగా మన చైతన్యం కూడా వెళ్తుందని గాయత్రీపేట వ్యవస్థాపకులు చెప్పారు కదా. అట్లా మనం అబ్జర్వ్ చేస్తామంటే చెయ్యంగా ఆ కణంలో ఉన్న డిఎన్ఏ పోగులు ఓపెన్ అవటం మొదలు పెడితే ఆ డిఎన్ఏ పోగుల్లో సపోజ్ మన జ్ఞానం ఒక 1000 పేజీల పుస్తకం అనుకోండి, వరకు అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్. ఒక 1000 పేజీల పుస్తకం జ్ఞానం ఆ డిఎన్ఏ పోగుల్లో ఉందనుకోండి. ఫస్ట్ పేజీ వరకు మనం చదవగలుగుతాం. ఒక్కసారి ఓపెన్ అయిందంటే ఫస్ట్ పేజీలో ఉన్న జ్ఞానం ఏదో వచ్చింది. దాని తర్వాత సెకండ్ పేజ్, దాని తర్వాత అంటే డే బై డే పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి రావాలంటే రాదు. అందుకని ఇది నిరంతర ప్రక్రియ. ఈ జ్ఞానాన్ని అక్కడికి తీసుకెళ్ళి పొందాలి అని అంటే ఇది నిరంతర ప్రక్రియ. అంటే ప్రతిరోజు అబ్జర్వేషన్ ఉండాల్సిందే.
ఉన్నప్పుడు ఆ జ్ఞానం అంటే మన యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఆ జ్ఞానాన్ని ఎంత లోతుగా చూడగలం అని మన యొక్క దీన్ని బట్టి వెళ్ళగలిగితే అంత లోతులో ఆ జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాము. లేకపోతే అప్పుడు దాకా లేదు. అందుకనే మన పిరమిడ్ మాస్టర్లు రకరకాల జ్ఞానాలు రకరకాల వేసులో చెప్తానికి బ్రహ్మాండంగా చెప్తారు. సరే ఈ జన్మలో ఏమైనా చదువుకున్నా అంటే చదువుకోలే. అందుకని ధ్యానములో చేసేటప్పుడు నువ్వేం ప్రయోగాలు చేయొద్దు. జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ బ్రెత్. నువ్వు అబ్జర్వ్ చేయి, జస్ట్ చూడు. చూసి లోపలికి ఏం వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది, ఏ ముక్కు ద్వారా వస్తుంది. ఇంకొకటి ఉందండి ఇక్కడ, ఇడానాడి ద్వారా శ్వాస జరిగేటప్పుడు కనుక మనం ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదిరిద్ది. పింగళానాడి ద్వారా శ్వాస తగిలేటప్పుడు కూర్చుంటే ధ్యానం కుదరదు. చెక్ చేసుకుందాం ఒకసారి ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు. ఇడానాడి అంటే ఎడవనాడి ద్వారా, అంటే చంద్రనాడి అంటారు, ఇడానాడి అంటారు, దీన్ని చల్లనాడి అంటారు. చల్లం అంటే కూలెస్ట్ నాడి అంటారు. ఈ నాడి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ లోబ్ అని ఇక్కడ ఆలోచన చేసే ఈ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. ఆలోచన అంటే ఇమాజినరీ ఆలోచన చేసే ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. అంటే కుడి పక్కన ఎడం ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు కుడి పక్క బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఇమాజినరీ, ఎంతైనా ఊహించగలదు, ఎంత దూరమైనా తీసుకెళ్ళగలదు. కుడి ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు తార్కిక మైండ్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ని తార్కిక మైండ్ అంటారు. అంటే ఈ తర్కంతో కూడుకొని ఉంటుంది. ఎక్కడ నువ్వు పోయేది, ఏం చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, నువ్వేదో డబ్బులు లేకుండా ఇన్ని చేస్తాను అన్ని చేస్తాను అంటున్నావు అని ఎమ్మడిని అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది 40 minutes ఇటు ఉంటే 40 minutes ఇటు ఉంటుంది. మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం బాగానే, నేను అది చేయాలి ఇది చేయాలి, బ్రహ్మాండం చదవాలి, అది ఇది అని అంటాం. ఎప్పుడైతే ఇది ఇటు మారిందో ఎక్కడికి పోతావు, నువ్వు ఇంట్లో వచ్చి కాలు పెడతానికి 10 రూపాయలు కావాలి, ఇప్పుడు ఆ 10 రూపాయలు లేవు, నువ్వు అడిగి పోతావు, కూర్చో అని అంటుంది. అంటే ఇది ప్రతిదీ లాజిక్తో ముడేస్తుంది. ఇది ఏమన్నా ఇమాజినరీతో ఎంత దూరం వెళ్ళిద్ది, ఇది లాజిక్తో ముడేసిద్ది. అందుకని ఈ ఎడమ ముక్కుతో ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనం ఇమాజినేషన్ బాగా జరిగి ధ్యానం బాగా కుదురుతా ఉంటుంది. కుడి ముక్కులో కూర్చుంటే ధ్యానం కుదరనీదు. ఈ రెండు ముక్కులు పనిచేయటం ఎప్పుడు ఆగుతాయి అని అంటే, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ రెండు ముక్కులు ఆగిపోయి మన యొక్క శ్వాస ఎప్పుడైతే ఇక్కడ నిలబడి, మనసు ఇక్కడ నిలబడి ఈ శ్వాస ఇక్కడ కొట్టుకొని రెండు లయమవుతూ అంటే ఇడానాడి పింగళానాడి కాకుండా సుషుమ్నానాడి ద్వారా అంతర్ముఖమే ప్రయాణం జరుగుతూ ఉంటుంది లోపలికి. జరిగింది అప్పుడు కూడా శ్వాస, కానీ మనకు తెలియదు. గంగా నది, యమునా నది అనుకోండి, సరస్వతి నది అని ఒకటి అంతర్వాహినిగా తిరుగాడుతుందని మనకి పురాణాల్లో ఉంది. గంగా యమున మధ్యలో సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రయాణం చేస్తుంది. అది ప్రయాగ దగ్గర ఒకసారి కనపడిద్ది అని చెప్తారు. ఇది గంగా అనుకోండి, ఇది యమున అనుకోండి. ఇడానాడిని గంగా నది అనుకోండి, ఇది యమునా నది అనుకోండి. ఇది అంతర్ముఖంగా ప్రయాణం అయ్యేది సుష్మానాడి. సుష్మానాడిలో కనుక మన శ్వాసను కనుక నడపగలిగితే మన బ్రెయిన్లో అన్యూజ్డ్ బ్రెయిన్ అని ఉంటుందండి. ఎక్కువ పర్సెంట్, 90% అండి అబో దైవ మానసం అని అంటారు మన పురాణాల్లో. అదే ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్యూజ్డ్ బ్రెయిన్ అంటారు. ఆ అన్యూజ్డ్ బ్రెయిన్ యాక్టివేషన్ కావాలంటే ఈ రెండు శ్వాసలు కాకుండా మన యొక్క శ్వాస ఈ నాడి ద్వారా, సుష్మా నాడి ద్వారా అంతర్ముఖమై ప్రయాణం అయితే మనలో ఉన్న ప్రతి కణము యూనివర్స్తో అంటే ఆ పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడు నిరంతరం, ఇది ధ్యాన సమయంలో మాత్రమే కాదు, ఈ నాడి ఎంత అయితే పనిచేసిద్దో అన్ని రోజులు అంత టైము యూనివర్స్తో ఈ యొక్క కణాలన్నీ ఓపెన్ అయి ఉంటాయి. యూనివర్స్తో ఓపెన్ అవటం అంటే మన యొక్క అంతర్ చైతన్యం విశ్వవ్యాపకమై ఉంటుంది.
అంటే విశ్వాన్ని దాటి ఉంటది. అంత ఆది పరాశక్తి చైతన్యంతో మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మన క్లాసులో చెప్పుకున్నామే, మనం శూన్యం నుంచి వచ్చాము. ఆ శూన్యము దగ్గరికి వెళ్ళి దాంతో లింక్ అయ్యి ఉంటది. అంటే పరమాత్మ తత్వంతో లింక్ అయ్యి ఉంటది మన యొక్క చైతన్యం. అప్పుడు మనకి అంత ఏమి నథింగ్ ఈజ్ దేర్. మన ఏదైనా మన ఈ శరీరం, ఈ పంచభూతాల శరీరానికి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అక్కడికి వెళ్ళినప్పుడు మన సమస్యకు పరిష్కారం ఎక్కడో సాటి విశ్వంలో ఉంటది. ఆ విశ్వంలో ఉన్న పరిష్కారం మన మస్తిష్కంలోకి డౌన్లోడ్ అయిపోతూ ఉంటది. మన మెడిటేషన్ నుంచి లేకపోగల నాకంతా తెలిసిపోయింది, ఇంకా నాకేమీ భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు అనే భావంలోకి మనం వచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఈ నాడిని పనిచేయించుకోవాలి. మనమేం దీనికోసం ప్రత్యేక శ్రద్ధ ఏం పెట్టాల్సిన పనిలే. అబ్బో నేను ఇట్లా చేస్తేనే అది పనిచేస్తుంది అంటానులే. నువ్వు మనసును కంట్రోల్ చేసి ఈ మనసుని శ్వాసని ఇక్కడ నిలపగలిగితే చాలు. మనసును ముందు ఎడబెట్టి నువ్వు శ్వాసను గమనిస్తే ఆటోమేటిక్గా ఈ శ్వాస దాంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మన లోపల శూన్య స్థితి. ఈ మనసుకి శ్వాసకి లయ ఉందండి, లింకు. ఈ మనసుని సైంటిఫిక్ గా చెప్పాలంటే బేటా, ఫస్ట్ ఆందోళనకరమైన స్థితిని బేటా కండిషన్ అంటారు. నువ్వు బేటా కండిషన్లో ఉన్నప్పుడు ఈ రొప్పులా కొట్టుకుంటుంది. ఇక్కడ హై బేటా బాగా రొప్పు కొట్టుకుంటుంది. అంటే ఎక్కువ శ్వాస లాగి అసలు మాట కూడా రాదు. హై బేటా కండిషన్ అంటే ఎక్కువ వైబ్రేషన్ ఉన్నప్పుడు మైండ్లో ఈ శ్వాస కూడా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది. బేటా కండిషన్ నుంచి ఆల్ఫాలోకి వస్తే మైండ్ కొంచెం వైబ్రేషన్ తగ్గిద్ది. ఎప్పుడైతే వైబ్రేషన్ తగ్గిద్దో ఈ యొక్క శ్వాస యొక్క వైబ్రేషన్ కూడా తగ్గిద్ది. ఆల్ఫా నుంచి తేటాలోకి వస్తే ఇంకా తగ్గిద్ది, ఇంకా సాఫ్ట్ అవుతుంది మైండ్. ఈ శ్వాస కూడా ఇక్కడెక్కడ కొట్టుకుంటుంది. ఆల్ఫా నుంచి తేటా నుంచి గామా అని ఉంటుంది, తేటా నుంచి డెల్టా అనే కండిషన్ ఉంటుంది. అప్పుడు కంప్లీట్గా వెళ్ళి కలిసే మూమెంట్, కలిసిపోదాం అన్నట్టు ఇక్కడ కొట్టుకుంటూ కలిసిపోదాం అన్నట్టు ఉంటుంది. డెల్టా నుంచి గామా కిరణాలని ఉంటాయి లాస్ట్ ఫైనల్. ఆ గామా కిరణ్ అంటే మన మైండ్ గామా లెవెల్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన శ్వాస జీరో. అంటే అప్పుడు అంతర్ముఖమై ఈ సుష్మా నాడి ద్వారా రన్ అవుతూ ఉంటుంది. ఆ సుష్మా నాడి ద్వారా ఎప్పుడైతే రన్ అవటం మొదలైద్దో మన ఎంటైర్ సిస్టమ్, మన బాడీలో ప్రతి కణము ఇండివిడ్యువల్ ఆత్మ కలిగి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో ఉన్న ప్రతి కణము ఇండివిడ్యువల్ ఆత్మ కలిగి ఉంది. అవన్నీ కూడబలుకొని మన ఇట్లా నిలబెడుతున్నాయి. ప్రతి కణము యూనివర్స్ నుంచి డైరెక్ట్గా లింక్ అయిపోతుంది. ప్రతి దాన్ని చూడగలుగుతుంది. విశ్వంలో ఎక్కడ ఏది ఉన్నా చూడగలుగుతుంది. అది మొత్తం మనకు డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు. మన శ్వాసని ఆ గామా స్థితిలో తీసుకెళ్ళినప్పుడు, మన బ్రెయిన్ ఆ గామా స్థితిలో అంటే కంప్లీట్ శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు అది మీరు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన పని లేదు. కళ్ళు తెరిచి కూడా శూన్యంలో ఉండొచ్చు. చూసుకున్నప్పుడు ఎప్పుడు ఆ పరమాత్మతో లయమై ఉంటాం. నో ద్వైతం. ద్వైతం అనేది, అద్వైతం అంటే రెండు కదా, ద్వైతం అంటే ఏకం, అంటే ద్వైత స్థితి. అద్వైతం అంటే అంతేనా? నేను చెబుతుంది కరెక్టేనా? ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి, ఏకస్థితిలో ఉంటాం. రైటేనండి? కాదా? తప్ప? అద్వైతం అంటే జీవుడు దేవుడు రెండు ఒకటే. అద్వైతంలో రెండు ఉంటాయి, అంతే కదా. ద్వైతం అంటే ఏకస్థితి. ఆ ద్వైత స్థితిలో ఉంటాము, ఏకము, ఇంకేం లేదు, అదర్ దాన్ దట్ ఏం లేదు. ఉందంతా పరమాత్మే, అన్నిట్లో అదే ఉంది, అదే చూడగలుగుతాం. ఎప్పుడు? నీ మైండ్ గామా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు, అంటే శూన్య స్థితి, కంప్లీట్ శూన్యం, ఎక్కడ ఏం లేదు, కంప్లీట్ శూన్యం. ఆ శూన్య స్థితిని పొందే స్థితి మన మనసు శ్వాస ఇక్కడ కొట్టుకున్నప్పుడు, ఇక్కడ తగులుకున్నప్పుడు వచ్చింది. అదే సుష్మా నాడిలో ప్రయాణం. సుష్మా నాడిలో ప్రయాణం అయినప్పుడు నీ 100% బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంటుంది. 100% బ్రెయిన్ యాక్టివేషన్, మొత్తం కణాలన్నీ ఓపెన్ అయ్యి యూనివర్స్కి ఉంటుంది. మన సమస్య మొత్తం పరిష్కారాలు యూనివర్స్లో ఉన్నాయి. అవన్నీ ఏది కావాలంటే అది మనకు వచ్చేస్తాయి.
ఎట్లా వస్తాయి నిజమేనా ఇది, నాకు డౌట్గా ఉందని డౌట్ వచ్చిందండి. మనకి డౌట్ ఖచ్చితంగా వచ్చింది, రావాలి కూడా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. మన టచ్ ఫోన్ తీసాం, గూగుల్ ఓపెన్ చేసాం, మనకు కావాల్సింది అడిగాం, క్వశ్చన్ లాగా అడిగాం, మనకు కావాలి, నాకు ఇది కావాలి, దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాం. అడిగి అట్లా టచ్ చేయగలని ఎమ్మన్నే వస్తుందా రావట్లేదా? విత్ ఇన్ సెకండ్స్ మనకు ఆన్సర్ వస్తుందా రావట్లేదు? ఎప్పుడు వస్తుంది? సెల్ ఫోన్ ఉండాలి, దాంట్లో ఛార్జింగ్ ఉండాలి, డేటా ఉండాలి, వైఫై ఉండాలి, ఆ యాప్ ఉండాలి. ఇవన్నీ ఉండి అన్నీ ఆన్లో ఉండాలి. మళ్ళీ అవన్నీ మనలో ఉన్నాయండి. ఒక ఛార్జింగ్ లేదు, ఆఫ్లో ఉన్నాయి అన్ని మీటర్లన్నీ. మీ అది తిప్పుతారే అంటే స్విచ్లను ఆఫ్ పెట్టుకున్నాం. ఇప్పుడు డేటా స్విచ్ని ఆఫ్ చేసాం అనుకోండి, అన్ని ఉన్నాయి, డేటా ఉంది, బ్యాలెన్స్ ఉంది. కానీ సెల్ ఫోన్లో డేటా స్విచ్ని ఆఫ్ చేసి, వైఫై స్విచ్ని ఆఫ్ చేసి, ఛార్జింగ్ పెట్టి, ఇవన్నీ పెట్టి కొట్టినా వస్తుందా? రాదు. ఇప్పుడు మన శరీరంలో అన్నీ ఉన్నాయి, అంత మెకానిజం ఉంది. అది ఎట్లా తీసుకోవాలో తెలుసు, కానీ ఛార్జింగ్ లేకుండా ఉంది. కొన్న కాలం ఛార్జింగ్ పెట్టి కూడా డేటాని ఆన్ చేయటం మర్చిపోయాం. ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఛార్జింగ్ అవుతున్నాము, ప్లస్ డేటాను ఆన్ చేసుకుంటున్నాం, వైఫైని ఆన్ చేసుకుంటున్నాం, అని కావాల్సింది అడుగుతున్నది మొత్తం మన దాంట్లో డౌన్లోడ్. మనిషి నిర్మించిన దానికి ఇంత తొందరగా వస్తుంటే దేవుడు యొక్క సృష్టిలో ఇంకెంత తొందరగా వస్తుంది? అందుకని ఏంటంటే ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని ఎవడైతే చూడగలుగుతాడో, అందుకనే ఆయన రమణ మహర్షి గారు, నువ్వెవరో నువ్వు తెలుసుకోరు నాయన, నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని అంటాడు. ఎవరైనా పెద్దవాళ్ళు అది చెప్తారండి, నీ లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకో చాలు, అదే పెద్ద జ్ఞానము, స్వ అధ్యాయము. పుస్తకాలు చదవడానికి మనకు పత్రిజీ గారు ఎందుకు చెప్పారంటే, ఆ పుస్తకం చదివితే దాని జ్ఞానం లోపలికి వెళ్ళి ఈ లోపలిది ఎక్స్ప్లోర్ అవుతుంది. అది చదవలేదనుకో అసలు ఎక్స్ప్లోర్ కాదు. అందుకని దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఈ లోపల ఉంది, అందరిలో ఉందండి. మనం ఈ క్లాస్ వింటున్నాళ్ళే కాదు, బయట రోడ్డు మీద భిక్షగాడిలోనూ ఉంది, తాగుబోతులోనూ ఉంది, వ్యభిచారిలో ఉంది, అందరిలో ఉంది ఈ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం చేతగాక ఆ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటం వల్ల వాళ్ళు బజార్లో తిరుగుతున్నారు. ఆన్ చేసుకున్న వాళ్ళు దీని బెనిఫిట్ పొందుతున్నారు. అంతే తేడా. జ్ఞానం లేకుండా ఎవరూ లేదు. వాళ్ళకి ఎన్నో జన్మలు ఉంటాయి కదా. ఇప్పుడు వృద్ధాత్మకు ఉన్నన్ని ఉండకపోవచ్చు, వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా. ఆ జన్మల్లో పొందిన జ్ఞానం ఏదో ఉంటుంది కదా, అవి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని షేక్స్పియర్ కాదు, ఆయన పేరేంటి, ఆయన ఒక మాట చెప్తారండి. ఎవరంటే గయాళి భార్య ఉన్నే ఒక సోక్రటీస్ ఒక మాట చెబుతారండి. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్, అండ్ టు టేక్ ద ఛాలెంజ్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్ సిస్టమ్ అని చెప్తాడు. అంటే విజ్డమ్ యొక్క దారి చదును చేయబడి ఉంటుంది. ఎప్పుడు? హ్యూమిలిటీ, వినయంగా వినాలంట. ఓపెన్ మైండ్ తినాలి. మన లోపల పెట్టుకుందా, నాకు కొంత జ్ఞానం ఉంటుంది కదా, నాకు ఏదో మురికి జ్ఞానం ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అడ్డం పెట్టి వినకూడదు. నాకేమి తెలియదని మొత్తం చెప్పి, మాస్టర్ చెప్పింది మొత్తం వినాలంట. విని అది లోపలికి తీసుకొని, మన లోపల ఒకటి ఉంటుంది కదా, దీనికి లింక్ చేసుకొని ఒక బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. దాని మీద నమ్మక వ్యవస్థ వచ్చింది. ఆ నమ్మకపు వ్యవస్థలో గనక మనం ఇంప్లిమెంట్ చేయడానికి బిగిన్ అయితే అది నీ సొంత జ్ఞానం అవుతుందని చెప్పారు సోక్రటీస్. మనం ఏం చేస్తున్నాం, అది నాకు నచ్చదులే, నేనేదో నా జ్ఞానం వేర్లేని వదిలేస్తున్నాం. కొన్నిసార్లు వినాలంట అందరూ. అందుకని పత్రిజీ గారు, రే అందరి దగ్గర వినరా, నీకేది నచ్చితే చేసుకున్నాను అంట. నా దగ్గరే ఉండి నేను చెప్పిందే కాదు, నాకు ఇంత తెలుసు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ గడ్డం వేసుకొని, వాళ్ళందరి దగ్గర అట్లా నేనేవాళ్ళు ఆయన చాలా ఈజీగా.
అందరి దగ్గరికి వెళ్ళండి, అందరి దగ్గర వినండి. వినేటప్పుడు మొత్తం క్షుణ్ణంగా వినండి, దాన్ని బేరీ చేసుకోండి. దానిలో మీరు మీ జ్ఞానాన్ని పెంపొందించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి మీ జీవితంలో. అది సోక్రటీస్ చెప్పింది. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ కావాల్సింది. అందుకని ఏంటంటే ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని యొక్క శ్వాసని ఈ నాడి ద్వారా లోపల పంపిస్తూ దాంతోపాటు మనం కూడా వెళితే ఆ కణాల్లో నిక్షిప్తమైన జ్ఞానం ఎప్పుడైతే ఓపెన్ అవటం బిగిన్ అయిద్దో అప్పుడు మనం సత్యజ్ఞాన ప్రకాశనం అవుతామండి. అందరికి ఓపెన్ అయిద్ది, ఎవరికి ఓపెన్ కాకుండా ఉండదండి. దాన్ని అబ్జర్వ్ చేయాలి. అది పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలా మంది దాన్ని అబ్జర్వ్ చేసి ఎంత నాలెడ్జ్ చెప్తున్నారండి, ఎంత నాలెడ్జ్ చెప్తున్నారు అంటే ఏంది, వాడికి వచ్చేస్తుంది అంతే. ఎక్కడ ఉంది ఆ జ్ఞానం? ఈ క్రితం జన్మలో వాళ్ళు అది దాన్ని పట్టుకొని దాన్ని పెంపొందించుకుంటూ ఆ లోపలికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు. ఏం చేసి చూస్తున్నారు? ప్రయోగం ఏమైనా చేశారా శ్వాసతోటి అంటే నో, ప్రయోగాలు ఏం లేవు. పొయ్యేదాన్ని వచ్చేదాన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఈ మనస్సు శ్వాసకు లింక్ అన్నానే, ఈ మనసు ఆందోళన లేకుండా దాన్ని పట్టుకున్నారు గట్టిగా. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, ఆ మాటలు ఆగిపోవాలి. మంత్రముడుగకున్న మనసు నిలదు, మనసు నిలవాలి. మనసు నిలవటానికి మనం ఏం చేస్తున్నాం? ఈ శ్వాసను పట్టుకుంటున్నాం. ఈ శ్వాస ఏంటి? లోపలికి వెళ్ళి ప్రాణవాయువుని అట్టి పెడుతుంది, ప్రాణవాయువుని అక్కడ తీసుకెళ్తుంది. అది తీసుకెళ్లేటప్పుడు అక్కడ కణాల్లో జరిగే చర్యను మనం గమనిస్తున్నాం. దాన్ని అబ్జర్వ్, నువ్వు నీ యొక్క ఎనర్జీ ఎక్కడికి వెళ్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయని చెప్తారు ప్రతి పిరమిడ్ మాస్టర్. అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయి, అక్కడ జరిగేది చూడు అంటే ఏంది ఇక్కడ? ఓన్లీ అబ్జర్వేషన్, నో ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చెయ్యొద్దు. అందుకని ఎక్స్పెరిమెంట్ లేకుండా జస్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ మన లోపల కనుక మనం ప్రయాణం చేస్తే ఈ పిండాండం మొత్తం బ్రహ్మాండం అయిపోయిద్దండి. ఇది పిండాండం అంటారు కదా, దీన్ని బ్రహ్మాండము, పిండాండము, అండాండం అంటారు కదా. ఇది మొత్తం కూడా బ్రహ్మాండం అయిపోయింది. అంతా ఇక్కడే ఉంది. మళ్ళీ ఎంతమంది ఎన్ని గురువులైన అంతేం చెప్పని ఈ శరీరములో విశ్వం మొత్తం వ్యక్తీకరించబడి బయట ఉంటే బీజ రూపం మొత్తం శరీరంలో ఉంది అని చెప్తారు. అంటే బీజ రూపంలో శరీరంలో ఆ విశ్వం వ్యక్తీకరించిన వ్యక్తీకరణకు బీజం ఇక్కడ ఉంది అని చెప్తారు. ఇప్పుడు మనం ఏంటి? బీజాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఒక రైతుకి ఒక వడ్లు ఇచ్చామనుకోండి, ఇదే రకం అని చెప్తే ఇది మసూరు రకం అయ్యని వడ్లు ఇచ్చామనుకోండి, ఈ మసూరు అంటే ఎంత ఎత్తు పెరిగిద్ది, ఎన్ని బస్తాలు ఈళ్ళు వచ్చిద్ది, దీనికి వచ్చే తెగుళ్ళు ఏంటని ముందుగానే చెప్పగలడా లేదా? ఎందుకు చెప్పగలడంటే తనకి అంతకుముందు ఈ నాలెడ్జ్ ఉంది. ఈ బీజాన్ని చూడంగానే ఈ బీజంలో ఏమేం పంట వచ్చింది, ఎంత సైజు వచ్చింది, ఎంతలో కాయ వచ్చింది, ఎంత కంకి వచ్చింది మొత్తం చెప్తాడు. అంటే ఇప్పుడు ఈ బీజాన్ని కనుక మనం చూస్తే విశ్వంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ మనం తిరగాలి, ఏది ముందు తిరిగిద్ది, ఏది వెనక తిరిగిద్ది మొత్తం తెలిసిద్దా లేదా? అట్లా తెలియబట్టే మన దార్శనికులు అనేక రకాలైన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో రాశారు. ఊరికి అది కళ్ళు మూసుకొని కూర్చొని చూసి రాశారండి. అక్కడికి వెళ్ళి కొలత పెట్టి రాయాల, అక్కడికి వెళ్ళి కొలతలా. ఎందుకు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. మనకు ఆ ప్రయోగం వస్తుంది, ఈ శ్వాసని దీని ద్వారా లోపల పంపించాలి అంతే. జస్ట్ ఇది పని చేయకుండా, ఎప్పుడు పని చేయకుండా ఉంటుందంటే ఫస్ట్ కూర్చున్నప్పుడు ఇదో పని చేసిద్దండి. ధ్యానములో మనం లైవ్ అయినప్పుడు, అంటే ఈ మనసు శ్వాస ఏకమే ఇక్కడ నిలబడ్డప్పుడు, సూక్ష్మనాడి పనిచేసినప్పుడు ఈ రెండిట్లో నుంచి సమానంగా గాలో లేదా ఎక్కువ తక్కువ రెండిట్లోంచి వస్తూ ఉంటుంది బయటికి. అట్లా రెండిట్లోంచి వెళ్తూ ఉంటుంది. ఆ రెండిట్లోంచి వస్తాం, రెండిట్లోంచి వెళ్ళటం అంటే సుష్మానాడిలో గుండా శ్వాస వెళ్తున్నట్టు గుర్తు. అది జరుగుతుంది అని అంటే 24 గంటలు మన శరీరం మొత్తం, మన శరీరంలో ప్రతి కణము యూనివర్స్తో లయమై ఉంటాము. యూనివర్స్లో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే చాలు, జస్ట్ దట్ విల్ బి డౌన్లోడెడ్.
ఇన్ అవర్ మైండ్. అందుకనే ఇంత జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నారు పిరమిడ్ మాస్టర్. నాకు స్త్రీల గురించి, వాళ్ళ యొక్క స్థితుల గురించి, వాళ్ళు చిన్న పాప కాడి నుంచి, అంటే చిన్న పాప అంటే ఒక 10 ఏళ్ళు అనుకోండి, 10 ఏళ్ల వయసు నుంచి అమ్మమ్మ అయ్యే వరకు ఏ దశలు ఉంటాయో ఆ దశల్లో వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఎలా వాళ్ళు ఏ టైంలో ఎలా వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ వాళ్ళ ఆనందం ఎలా స్థాయిలు ఎలా ఉంటాయి, అవన్నీ చెప్తుంటే ప్రతి స్త్రీ ఏమండి మీరు చెప్పేవన్నీ కరెక్టే, మీకు ఎట్ట తెలుసు అని అడిగిన వాళ్ళు నన్ను. మీరు చెప్పేవన్నీ కరెక్టేనండి, కానీ మీకెట తెలుసు ఇవన్నీ? ఎక్కడ రాసి ఉండరు, ఎక్కడ రాయరు, ఒకసారి రాయరు. ఈ పాప వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది ఈ అమ్మాయి, అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు ఎట్లా ఉంటది, పెళ్ళి అయినప్పుడు ఎట్లా ఉంటది, తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, డెలివరీ అయినప్పుడు ఎట్లా, ఎక్కడే ఉండవు వరుసన. కానీ అవన్నీ నేను వరుసనే చెప్తా. ఆ స్త్రీ ఒక బిడ్డ కన్నప్పుడు, ఆ బిడ్డ ఈ యొక్క చెస్ట్ మీద పడుకోబెట్టినప్పుడు ఆ స్త్రీ కూడా వర్ణించలేదండి ఆ యొక్క ఆనందాన్ని. అంత ఆనందం పొందుతారు. బిడ్డ ఎప్పుడైతే తను డెలివరీ చేసిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి ఇట్లా పడుకోబెడితే పొట్ట మీద, ఆ పిల్లాడికి ఏమైంది, ఆ ఊంబులో ఏ వేడైతే ఉంటుందో ఆ వేడి ఇక్కడ తగులుతూ ఉంటుంది ఆ అబ్బాయికి. అందుకని వాడు హాయిగా పడుకుంటాడు. తల్లికి ఏమైందంటే ఒక మధురానుభూతి, ఆక్సిటోసిన్, ద రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ అక్కడ జరిగేది, అపరిమితంగా జరిగిద్ది. అంటే బిడ్డకి తల్లికి లింక్ పడటానికి డెలివరీ టైంలో ఇలాంటి సకింగ్ అంటే బిడ్డ పాలు తాగే టైంలో ఆ చిన్ని ఏళ్ళు తగులుతూ ఉండి, చిన్ని పెదాలు అక్కడ ఆ సకింగ్ ఆ ప్లేస్లో తగులుతూ ఉంటే ఆ తల్లి పడే ఆనందం ఏ రైటర్ కాదు, అసలు దేవుడు కూడా వల్ల కాదు ఏది దాన్ని వర్ణించటం. అవన్నీ మనం చెప్తున్నాం అనుకోండి, ఏం సార్ మీకెట తెలుసు ఇవన్నీ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, ఈ జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందని, నాకు ఉన్నాయి కదా, నా జన్మల్లో ఎక్కడోసారి స్త్రీ జన్మ ఉండి ఉంటుంది కదా, ఆ జన్మలో నేను పొందిన జ్ఞానము అది నాకు బయటకు వచ్చి వాళ్ళు ఏ ఏ టైంలో ఎలా ఎలా ఉంటారని చెప్తుంటే, ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కొంతమందికి గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటివి, లేకపోతే బిడ్డలను పెంచేటప్పుడు చేతగాక, లేకపోతే డెలివరీ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దానికి దానికి ఏమంటారు, రెమెడీస్ ఏంటి అంటే, నేను చెప్పేది మానసిక రెమెడీసేనండి. మానసిక స్థితుల్లో నువ్వు ఈ ఎమోషన్స్లో ఉన్నావు కాబట్టి నీకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది, నువ్వు ఈ స్థితిలో ఉంటే నీకు ఈ ప్రాబ్లం పోతుంది అని చెప్తే, కొంతమంది దాన్ని సెటరైట్ చేసుకున్నారు అనుకోండి ఆ ఎమోషన్ని, దెన్ దే విల్ బీ ఓకే. ఇలా అంటే నాకు ఇవి అక్కడ నేను చదివినే కాదు, ఈ లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ పేజీ ఓపెన్ అయింది, తర్వాత సైంటిఫిక్ పేజీ ఒకటి ఓపెన్ అయింది. నేను కామర్స్ స్టూడెంట్ని, అసలు ఇప్పుడు నేను చదువుకున్నంత కామర్స్, నేను ఉద్యోగం చేసింది కామర్స్ తోటి లింక్ అయింది, కానీ నేను ఇదంతా సైన్స్తోనే లింక్ అయి చెప్తా ఉంటాను క్లాస్ అంతా. అంటే ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇక్కడ ఎక్కడో ఉంది, ఏదో జన్మలో ఉంది దీని లింకు, అది నాకు ఓపెన్ అవుతుంది. నాకు సైలెంట్ కాదు నా మైండ్ ఎప్పుడు, కానీ ఎనర్జీ తీసుకుంటానే ఉంటుంది, అది తెలుస్తూనే ఉంటుంది, సబ్జెక్ట్ ఏదో రన్ అవుతూ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తోటి ఇక్కడ తిరుగాడుతూ ఉంటుంది. అందుకని సుష్మా నాడిలో గుండా శ్వాసను పంపించడానికి ట్రై చేద్దాం, శూన్య స్థితిలో ఎక్కువసేపు గడుపుతాం. ఈ సంవత్సరాన్ని సైలెన్స్ ఇయర్ లాగా ప్రకటించారు మొన్న పత్రిజీ మేడం, ఇయర్ ఆఫ్ సైలెన్స్ 2026ని. ఎందుకు? ఆ సైలెంట్ మాటలుడుకున్న మంత్రంబు దొరకదని ఇవేమైనా పద్యం ఉంది అంటే, నీ ఆగిపోవాలి, నీ మాటలన్నీ, నీ గోలంతా ఆగాలి, మంత్రం కూడా ఆగిపోవాలి, మనస్సు నిలవాలి, సైలెన్స్లో ఉండాలి. అప్పుడు నీ సుష్మా నాడి పనిచేస్తే నువ్వు సంపూర్ణ జ్ఞానవంతుడివి. జ్ఞానాగ్ని కర్మదగ్ధ అని అయిపోయింది, ఫినిష్. టైం కూడా అయిపోయింది. కూడా అయిపోయింది. ఓకే, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ.